హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్ జగన్ లేదు. బాయ్ బాయ్. ఇప్పుడు ఎలా ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఇంత డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. సో ఆయన రావాలని చెప్పి కోరుకునే వాళ్ళలో తమన్నా సింహాద్రి ముందుంటుంది. నిన్న గనక చూస్తే గనక చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే పప్పు, అది ఒక బిజినెస్. అదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటిది మళ్ళీ చంద్రబాబు గారికి రావాల్సిన అవసరం లేదు. ఇస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్? రాకపోయినా సరే నేను మాత్రం తగ్గేదేలే. అండ్ ఏపీలో చూస్తే కనుక కొత్త పార్టీ రావడం జరుగుతుంది, జేడీ లక్ష్మీనారాయణ గారు. నాకు టికెట్ రాకపోతే ఇప్పుడు మన టీడీపీ అండ్ జనసేన పొత్తులో ఉంటుంది కదా, అంత పెద్ద సాహసం చేస్తున్నారు మీరు. మరి చూద్దాం తన సినీ కెరియర్ ఎలా ఉంది అండ్ రాజకీయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు ఏపీలో, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే తమన్నా గారు. హాయ్ పప్పు. ఎలా ఉన్నారు? అక్కడ పప్పు ఇక్కడ తమ్ము. బాగున్నా పప్పు, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఓకే. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఎలా అనిపిస్తుంది? మీరు సాటిస్ఫై ఆంధ్ర వాళ్ళు యాజ్ ఏ ఆంధ్రగా మీరు? ఆంధ్ర నాది ఆంధ్ర. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తో కలుస్తుంటాను. నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది నిజంగా. ఎందుకు అంత ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అసలు బీహార్, ఒకప్పుడు మనం చిన్నప్పుడు బీహార్ అట్లా ఉంటది ఇట్లా ఉంటది అని అనేవాళ్ళు. ఆ బీహార్ కన్నా కూడా దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. సో అందుకని ఇప్పుడు నా ఆలోచనలు అన్ని మార్చుకుని ప్రభుత్వం మారాలా అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్ జగన్ లేదు. బాయ్ బాయ్. జగన్ అన్న బాయ్ బాయ్ అని చెప్పాలని చెప్పి నేను ముందుకు వస్తాను. ఎందుకంటే చాలా మంది అంటున్నారు కదా బాగా చేశారని, కొంతమంది అంటున్నారు బాగా చేయలేదంట. ఒకసారి మీరు వెళ్ళిరండి పప్పు గారు ఆంధ్రప్రదేశ్. మీ కారు వెళ్తుంటే కూడా ఇట్లా ఎగురుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే రోడ్లు వేసింది లేదు, అసలు ఎటువంటి ప్రజలకి సదుపాయాలు లేదు, ఏ మార్పు లేదు. ఉన్నదాన్ని కూడా దిగజారి చేశారు. ఓకే. ఏం లేదు, నథింగ్. ఇప్పుడు ఎలా ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలా, చంద్రబాబు గారు రావాలా. చంద్రబాబు గారికి రావాల్సిన అవసరం లేదు, ప్రజలకి అవసరం చంద్రబాబు గారు. అదే టైంలో చంద్రబాబు గారు వచ్చి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చాలా వరకు డెవలప్మెంట్ అయ్యేది. ఇప్పుడు మనం చూసుకుంటే మన హైదరాబాద్లో హైటెక్ సిటీ ఇవన్నీ తీసుకొచ్చిందే చంద్రబాబు గారు. మార్పు తీసుకొస్తారు, డెవలప్మెంట్ తీసుకొస్తారు, ఎన్నో కంపెనీలను తీసుకొస్తారు, పబ్లిక్కి నిరుద్యోగం లేకుండా యూత్కి ఎన్నో ఫెసిలిటీస్ తీసుకొస్తారు. సో ఇప్పటికైనా ప్రజలు తీసుకొని మన చంద్రబాబు గారి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉంటారు. మెయిన్ రీజన్ కంపెనీస్ తీసుకొస్తారని టీడీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అయితే నిన్న గనక చూస్తే గనక చంద్రబాబు నాయుడు ఒకటి స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. 3 పిల్లల్ని కనండి, నేను 45,000 ఇస్తానని చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఏమంటారు? ఆయన ఏం చేసినా ఆయన మంచిగా చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తారు. సో మంచి ఉద్దేశం అయింది. కంపల్సరీ ఆయన వస్తే మాత్రం నాకు చాలా బాగా అన్ని రకాలుగా మన ఆంధ్రప్రదేశ్ అసలు ఇంత డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. సో ఆయన రావాలని చెప్పి కోరుకునే వాళ్ళలో తమన్నా సింహాద్రి ముందుంటుంది. ఓకే. ఇప్పుడు టీడీపీకి తమన్నా సింహాద్రి గారు సపోర్ట్ చేస్తున్నారు. అదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటిది మళ్ళీ? అదే కదా, పార్టీలో ఏమైనా ఇస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్? అదే చూడాలి పప్పు. లాస్ట్ టైం 2019లో నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశాను. ఐ హోప్ నేను వెయిట్ చేశాను, టికెట్ రాలేదు. అక్కడ అయినా సరే నేను వెనక తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఇన్ 2019, అది గిన్నిస్ బుక్ రికార్డ్. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నాను జనసేన నుంచి పిలుపు వస్తుందని చెప్పి. రాకపోయినా సరే నేను మాత్రం తగ్గేదేలే. అసలు తగ్గేదేలే, అసలు ఎప్పటికీ ఇలానే ఉంటారు. సింహాద్రి అని సింహం పేరులోని, ఇంటి పేరులోనే సింహం ఉంది. సో తగ్గేదేలే. అండ్ ఏపీలో చూస్తే కనుక కొత్త పార్టీ రావడం జరుగుతుంది, జేడీ లక్ష్మీనారాయణ గారు.
పార్టీ పెట్టబోతున్నారు. ఓకే. దాంట్లో ఏమన్నా వస్తే అవకాశం వస్తే దాంట్లో నుంచి పార్టిసిపేట్ చేస్తారా? చూడాలా. మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి జనసేన. ఓకే. ఎందుకంటే తెలుసు నా దృష్టిలో చిరంజీవి, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ త్రిమూర్తులు. ఆయన వాళ్ళ భక్తురాలని, మెగా ఫ్యామిలీ భక్తురాలని. మెయిన్ ప్రిఫరెన్స్ జనసేన. జనసేనకి వ్యతిరేకంగా ఎప్పుడూ వెళ్ళేది ఉండదు. ఓకే. నాకు టికెట్ రాకపోతే వేరే ఏదన్నా పార్టీ నుంచి ఏమన్నా టికెట్ వస్తే మాత్రం సపోర్ట్. బట్ వైసీపీ నుంచి మాత్రం కాదు. కాదు. ఓకే. ఇప్పుడు మనకి టీడీపీ అండ్ జనసేన పొత్తులో ఉంటుంది కదా! మీ అభిప్రాయం ఏంటిది వీళ్ళ మీద? అంటే ఇద్దరు ఉన్నారు మంచిదే కదా! కదా! రావణాసుడి ప్రభుత్వాన్ని తీయాలనేదే ముఖ్య ఉద్దేశం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి. సో అందుకనే పొత్తులతో ముందుకొస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ ఈ రాక్షస సత్వ ప్రభుత్వాన్ని తొలగించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తారు. ఓకే. ఒక హాట్ టాపిక్, మీరు ఒక హాట్ న్యూస్ ఒకటి బయటికి చెప్పారు. ఏంటంటే పులివెంద నుంచి నేను పోటీ చేస్తాను జగన్ పైన అని చెప్పడం జరిగింది. పులివెందల పులివెందల నుంచి నా ప్రయత్నం నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నా టార్గెట్ నారా లోకేష్ గారు. సారీ అండి, యాక్చువల్లీ నేను అక్కడ పోటీ, నా గోల్డెన్ లాగ్ ఎక్కడ పెడితే అక్కడ నేనేం టార్గెట్ చేస్తానో అక్కడ వాళ్ళు ఓడిపోతారు. సో అక్కడ టార్గెట్ చేస్తాను, అక్కడ ఓడిపోయారు. ఈసారి పులివెందులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా టార్గెట్. నా గోల్డెన్ లాగ్ వల్ల ఆయన కూడా ఓడిపోతారు. మీరు గెలవడానికి కాదు, అక్కడ ఓడియాలి. ఏదైతే మనం టార్గెట్ పెట్టుకుంటాం ఆ టార్గెట్ పూర్తయిందా లేదా అనేదే కారణం. ఓకే. అంత పెద్ద సాహసం చేస్తున్నారు మీరు మరి పులివెందల. చెయ్యాలి కదా, సాహసాలు చేసేదే తమ సింహాద్రి. అది బ్లడ్ లోనే ఉంది. సింహం. ఓకే. అండ్ చూస్తే గనక షర్మిలక్క రావడం జరిగింది పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఒకవేళ షర్మిల గారు మీకు పిలిస్తే ఒకవేళ వెళ్తారా కాంగ్రెస్ పార్టీలోకి? కాంగ్రెస్ పార్టీలో కంటే జనసేన నుంచి టికెట్ రాకపోతే నేను పోటీ చేయాలి పులివెందుల నుంచి, కాబట్టి కంపల్సరీగా చూద్దాం ఏం జరుగుతుందో. ఒక మహిళా నాయకురాలు రావటం ఆనందకరం. ఓకే. ఆ పార్టీ పెట్టడం కరెక్ట్ అని అనిపిస్తుందా? పార్టీ పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీలోకి. అదే యాక్చువల్లీ వాళ్ళ తండ్రి గారు ఉన్న పార్టీ కాబట్టి, సో ఆమె ఆటల్లో తప్పలేదు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా తిట్టడం జరిగింది తెలంగాణలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, సోనియా గాంధీ గారిని ఇలా చెప్పడం జరిగింది. రాజకీయాలు అంతే కదా, రాజకీయాలు అంటారు. నిన్న ఎక్కడో ఉంటారు, ఇవాళ ఎక్కడో ఉంటారు, రేపు ఎక్కడో ఉంటారు. రాజకీయమే అంతే. మీ మాటల్లో రాజకీయం అంటే ఏంటిది అసలు? ఏం చెప్తాం, అంతే ఇక రాజకీయాలే అంతే. మాట మీద నిలబడలేనిది రాజకీయం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే పప్పు, అది ఒక బిజినెస్. నేను ఒక 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతాను, పార్టీ ఫండ్ ఇస్తాను, ఒక 1000 కోట్లు ఎమ్మెల్యే గెలిచి 1000 కోట్లు సంపాదించుకుంటాను. అంటే ఒక 200 కోట్లు పెడతారు, 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇది ఒక బిజినెస్ గా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రావటానికి ముఖ్య ఉద్దేశం అలాంటి మార్పు తీసుకురావాలి. ఓటుకి నోటు అనేది తీసేసి ప్రజలు నిజాయితీగా నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే ఒక మందు బాటిల్కి బిర్యానీకి అమ్ముడిపోయి ఓటేసేస్తున్నారు. వాళ్ళు పెట్టే దాన్ని 5 సంవత్సరాలు భరిస్తున్నారు. అంతేగాని రేపు మనం నిజాయితీగా మన ప్రజల కోసం ముందుకొచ్చిన నాయకుడిని ఎన్నుకుంటే మనం హ్యాపీగా ఉంటామని ఆలోచించట్లా. ఆ టైంలో ఎవడో నోటిచ్చి, ఎవడు ముందు పోంచి, ఎవడు బిర్యానీ పొట్ల వేస్తే వాడు కోటేసేసి ఈ రోజున ఆ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఆ స్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారంటే ఇండివిజువల్ గా పోటీ చేస్తే బాగుంటది అని ఒక సలహా ఇస్తున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కలుపుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? దీని మీద ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే చొక్కాలు చించుకుంటారు, తర్వాత ఓటేసే టైంకి ఎవడో కనిపించట్లేదు. సో అందువల్ల ఆయన ఆలోచించి ఉంటారు. ఈసారికి ఒంటరిగా రావటం కన్నా కూడా పొత్తుతో ముందుకొచ్చి సక్సెస్ చూడాలి, జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలనేది ఆయన తప్పన. లోకేష్ గారిని చూస్తే కనుక కొంతమంది చాలా మంది విమర్శించారు. బట్ పాదయాత్ర ద్వారా చాలా ప్రూఫ్ చేసుకున్నారు, చాలా సభలలో మంచిగా మాట్లాడుతున్నారు, మార్పు వచ్చిందని అంటున్నారు. మీరేమంటారు? నారా లోకేష్ కంపల్సరీ మార్పు వచ్చింది. ప్రజల్లోకి వచ్చారు ఆయన. ప్రజల్లోకి వచ్చారు. ఒక రిచ్ కిడ్ అని గోల్డ్ స్పూన్ ఫారెన్ లో చదువుకున్నారు, అదేం లేకుండా ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ప్రజల్లోకి వచ్చి, ప్రజల్లోకి తిరిగి, ప్రజల కష్టాన్ని తెలుసుకుని పాదయాత్ర చేసి ఆయన చాలా కష్టపడ్డారు. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ కలిగింది.
ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. ఆయన నిజాయితీగా ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్ గారు. ఓకే. ఎప్పుడు కలుస్తున్నాం మరి నారా లోకేష్ గారు? ఇప్పుడు వెళ్తున్నాను విజయవాడ. ఓకే. 31st కాబట్టి టీవీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ని కలవటానికి వచ్చాను. ఓకే. వెళ్తున్నాను. కంపల్సరీ కలుస్తాను. ఏందమ్మా పోయినసారి నా మీద పోటీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తావని అంటే ఏమంటారు? అదే ఉందండి రాజకీయమే అంతే కదా! ఇవాళ అచ్చా. అక్కడ, రేపు ఇక్కడ. ఓకే. ఓకే. తమన్నా సింహాద్రి గారు ఇంతకుముందు యాక్ట్రెస్‌గా చూసాం. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాము. ఈ పులివెందుల పోటీ చేస్తున్నారు. మీకు విన్ కావాలని కోరుకుంటున్నాం. మీ థ్యాంక్ యూ. ఆశయాలు ఏదైతే ఉన్నాయో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పప్పు. ఏపీ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి మీ తరఫున. హాయ్ అండి. నేను మీ తమన్నా సింహాద్రి. ప్లీజ్ అండి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. నరకాసుని ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. మన చంద్రబాబు గారిని, మన పసుపు జెండాన్ని ఎగరవేయండి ఈసారైనా. మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన క్యాపిటల్ ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నరకాసుని తరిమి కొట్టి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి. సైకిల్‌కి అందరూ ఓట్లు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి తీసుకొస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బావుంటుంది. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.